శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము హారతుల్లోని ఒక్కొక్కటి చెప్పుకొస్తున్నామండి. ఈ వేళ నుంచి మళ్ళీని శ్రీ సాయినాథ ప్రభాదాష్టకం, దాన్ని ఏంటంటే ఉదయము మనకి కాగడ హారతిలో వస్తుందండి. ఇది చాలా చాలా అంటే ఇది కూడా ప్రతిదీ హారతుల్లో ప్రతిదీ ఇంపార్టెంటేనండి, ప్రతిదీ బాగుంటుంది. ఈ ప్రభాతాష్టకం కూడా మనము చెప్పుకుందాం, ఒక్కొక్క శ్లోకాన్ని వివరించుకుందాం అండి. ఎందుకంటే ఎక్కువ చెప్పే కొద్దీ ఎవరికి ఎక్కువ దాని అర్థం తెలుసుకోలేకపోతున్నారు, అందుకని నేను ఒక్కొక్క శ్లోకాన్ని వివరిస్తున్నాను అన్నమాట. ఫస్ట్ శ్లోకాన్ని తెలుసుకుందామండి. ప్రభాత సమయీ నభా సుబరవి ప్రభాఫాకలి స్మరే గురు సదా ఆస సమయీ చాచళే నాకలి మనోనికర జోడుని కరు అతా గురు ప్రార్థనా సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. దీని భావార్థం తెలుసుకుందామండి మనం. చూడండి, ఆకాశమునందు సూర్యుడు ఉదయించి ప్రకాశించుచున్నాడు. చూసారా, ఆకాశమునందు సూర్యుడు ఉదయించి ప్రకాశించుచున్నాడు. ఈ సమయమున కలిపురుషుడు మానవుని బంధింపజాలడు. ఈ సమయమున కలిపురుషుడు మానవుని బంధింపజాలడు కదండి, అది నిజం. అందుచేత కరములను జోడించి గురువును ప్రార్థింతుము. అదండి, ఇక్కడ మనము చాలా బాగా తెలుసుకోవాలంటే ఏదో ప్రభాతాష్టకం కదా అని చెప్పి పొద్దున్న ఉదయాన్ని వచ్చేది చదివేసుకున్నామని కాదు. ఇక్కడ దాని భావార్థం తెలుసుకుంటూ ఒక్కో శ్లోకానికి ఎంత ఉందంటే అంత ఉందండి నిజంగా. చూడండి, ఆకాశం నందు సూర్యుడు ఉదయించి ప్రకాశించుచున్నాడు. ఈ సమయమున కలిపురుషుడు మానవుని బంధింపజాలడు. అందుచేత కరములను జోడించి గురువును ప్రార్థిద్దాం. మనము కలి ప్రభావానికి గురి కాము. ఎందుకు? మన గురువు ఉన్నాడు కదా, మన సద్గురు సాయినాథుల వారు ఉండగా మనని కలిపురుషుడు ఏం చేస్తాడు? ఏమి చేయలేడు. కాబట్టి మనము మన గురువుగారిని ప్రార్థించుకుందాం. అందుచేత కరములను జోడించి గురువుని ప్రార్థిద్దాం. సమర్థుడైన సాయినాథ భగవానుడు మనోకాంక్షలను నెరవేర్చును. అదండి, ఎందుకంటే మనం ఉదయాన్నే ఈ అష్టకాన్ని చదువుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి కలి ప్రభావము అంటకుండా మన గురువుగారిని నమస్కరించుకోవడం వల్ల మన మనోకాంక్షలు నెరవేరుతాయి. ఈ విధంగా గురువు అంటే చూడండి ఎంత అద్భుతమో. ఆ సాయినాథుల వారు సమర్థ సాయినాథ భగవానుడు మనోకాంక్షలను నెరవేరుస్తాడు కదా. ఎంత అద్భుతంగా ఉంది కదండి, చాలా బాగుంది. మరి ఈ వేళకి ఇది చెప్పుకున్నాము. రేపు పొద్దున్న రెండో శ్లోకాన్ని చెప్పుకుందాము. ప్రభాత సమయీ నభా శుభరవి ప్రభాఫాకలి స్మరే గురు సదా ఆస సమయీ చాచళే నాకలి మనోనికర జోడుని కరు అతా గురు ప్రార్థన సమర్థ గురు సాయినాథ్ పురవి మనోవాసన. చాలా బాగుంది కదండి. ఆకాశమునందు సూర్యుడు ఉదయించి ప్రకాశించుచున్నాడు. ఈ సమయమున కలిపురుషుడు మానవుని బంధింపజాలడు. అందుచేత కరములను జోడించి గురువును ప్రార్థిద్దాం. సమర్థుడైన సాయినాథ్ భగవానుడు మనోకాంక్షలను నెరవేర్చును కదండి. దీని భావార్థాన్ని కూడా తెలుసుకున్నాం కాబట్టి రేపొద్దున రెండో శ్లోకంలోకి వెళదాం. అంతవరకు అందరికీ సాయిరామండి.